get the effect on you. Oh, not at all. I've only been pestered by 100. I wouldn't have. It's okay. Really? ఈరోజు బేసికలీ మొత్తం ఈ వీకెండ్లో ఏం పని ఉందంటే గ్రాసరీ, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్, ఏంట్రా మైలో ఇవన్నీ చేయాలి. సో ఐమ్ గెట్టింగ్ రెడీ టు గో అవుట్. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఈజ్ హియర్. తనని ఫ్లైట్ ఎక్కించాలి. సో తనకి కొత్త జాబ్ వచ్చింది మాస్టర్స్ అయిపోయినాక. సో ఇంట్లోనే ఉంది. సో యా, వీ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ. ఇవాళ అయితే లాంగ్ డే, బయటికి వెళ్ళి కొన్ని అవర్స్ స్పెండ్ చేయాలి. సో ఐమ్ గెటింగ్ రెడీ. నేను హార్డ్లీ నా ఫేస్కి మేకప్ వేసుకుంటా. ఈవెన్ పెళ్లిలో వేసుకున్న మేకప్ కూడా నన్ను నేను చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, దో ఇట్ వాస్ న్యాచురల్. సో ఓన్లీ నేను ఎవ్రీ డే వేసుకునేది ఏంటంటే లిప్స్టిక్. లైక్ ఎవ్రీ డే నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా లిప్స్టిక్ ఒకటి నా పాకెట్ లో ఉంటుంది. ఐ యూజ్ దట్ ఆల్ ద టైమ్. లిప్స్టిక్స్ అప్లై చేయడం అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఆ మ్యాట్ ఎఫెక్ట్ వల్ల లిప్స్ డ్రై అవుతాయా అని భయం వేస్తూ ఉంటుంది. రీసెంట్లీ ఒక ప్రోడక్ట్ చూసాను అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మమా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్, ఎస్పెషల్లీ ఇన్ షేడ్ కార్నేషన్ న్యూడ్. ఈ షేడ్ సూపర్గా ఉంది. నాట్ హైలీ పిగ్మెంటెడ్, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అంటే 12 hours స్టే ఆల్మోస్ట్. అండ్ ఇట్స్ ఆల్సో ఎన్రిచ్డ్ విత్ అవకాడో ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఫర్ డీప్ మాయిశ్చరైజేషన్. సో ఇంకా డ్రై లిప్స్ కి, క్రాక్ లిప్స్ కి ఛాన్సే లేదు. వాట్ ఐ లవ్ ద మోస్ట్ అబౌట్ మమా ఎర్త్ ఈస్ దట్ దే ఆల్వేస్ బ్రింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్, అండర్స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్. ఈ లిప్స్టిక్ లైట్ వెయిట్, స్మర్చ్ ప్రూఫ్ అండ్ దీనికి ఉన్న ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఫార్ములా వల్ల డైలీ యూస్ కి పర్ఫెక్ట్. లిప్స్ ని హైడ్రేట్ చేస్తూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్స్ సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. బాగుంది కదా ఈ లిప్స్టిక్, నాకు కూడా చాలా నచ్చింది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నా కోడ్ యూజ్ చేయొచ్చు, HJ2025 for 20% off on Mama Earth website and app. It is also available on Amazon, Nykaa, Flipkart, Purple and offline stores near you. Don't forget to check this product, okay? Let's go out. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసేసి షాపింగ్కి బయలుదేరాం. ఈ అద్దం కొంచెం బ్లర్గా ఉంది కదా, దీన్ని తొడవాలి. ఈ మధ్య నేనేం ఎక్కువ స్టైలింగ్ వీడియోస్ ఇందులో చేయడం లేదు. సో ఒక్కసారి తుడిచి అది అట్లా ఎండిపోయింది అనుకుంటా, అంతే. హే, భలే వచ్చింది సన్లైట్. వైట్ లెగ్ జీన్స్ వేసుకున్నా, లూజ్ టాప్ అలా వేసుకున్నా, బాగుంది ఫ్రీగా. వీడి ఇక్కడ రెడీగా ఉన్నాడు. నేను ఎక్కడికో బయటికి వెళ్తున్నా, రెడీ అయ్యాను. వీడు కూడా వచ్చేద్దాం. పట్టడా పట్టడా. నేను ఫస్ట్ తినేస్తా, నాకు ఆకలిస్తుంది. ఏంటిది? ఫ్రైమ్సా? అంతా హోమ్లెస్ లాగా ఇలా ఉన్నాం. వాట్ ఈస్ దిస్? వెయిట్, రెడీగా నా ప్లేట్ ముందు. మేలో ఉండు. ఆ లుక్ ఇవ్వకరా బాబు, ఏదో మోసం చేసినట్టు. ఎండలేదుగా ఇక్కడ, నేను పట్టను అనుకుంటా. ఎవరు వెదర్ బాగుందని చెప్పారండి, ఏం చేయాలి వాళ్ళని? ఒక్కరు 5 తీసుకోవచ్చు అంట. గోల్డ్ బిస్కెట్స్ ప్రైస్ మే ఫ్లక్చుయేట్. సో ఈ బిస్కెట్స్ 24 karat గోల్డ్ బిస్కెట్స్. ఇవి కొనుక్కొని మనం ఇండియాకి వెళ్ళి గోల్డ్ చేయించుకోవచ్చు. దట్స్ ద థింగ్. అండ్ నాన్ రిఫండబుల్. ఒకసారి కొంటే వాళ్ళు రిటర్న్ ఇవ్వడానికి లేదు. నాకు ఏదన్నా కొనియచ్చు కదా. ఇదిగో గైస్, గోల్డ్ బిస్కెట్. బాగుందా? గ్యాప్ $12 ఇది. ఎప్పుడైనా ఈ సూషీ ట్రై చేద్దామని అనుకుంటాను, కానీ వేరే వెరైటీస్ ఏం పెట్టాడు వీడు. ఇది రా ఫిష్, రా తినలేం కదా. మేము అసలు
షాపింగ్ కి వచ్చిన ఫస్ట్ రీజన్, అసలు వెళ్దాం కాస్కోకి అనుకున్న ఫస్ట్ రీజన్ ఏంటంటే బాత్రూమ్ లో రోల్స్ ఉంటాయి కదా, పేపర్ టవల్స్ అవి అయిపోయినాయి. అన్ని బాత్రూమ్స్ లో అయిపోయినాయి. ఇక అది అర్జెంట్ అండ్ ఇంకా వేరే కూడా కొనొచ్చు అని చెప్పి వస్తే మొత్తం షాపింగ్ చేసి హీ ఫర్గాట్ దట్ పర్టిక్యులర్ ఐటమ్ అండ్ కేమ్. అందుకని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చా. అసలు క్రేజీగా వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కార్ ఎక్కడుందో మర్చిపోయి ఎక్కడ పెట్టావు, ఎక్కడ పార్క్ చేసి ఎక్కడున్నావు కార్ లో అని కాల్ చేసి ఆస్కింగ్. లెట్స్ గో హోమ్. పొద్దున ఎప్పుడో వచ్చాం, మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాం, రాత్రి అయింది ఇంకా పోలా ఇంటికి. నువ్వు 4 తర్వాత స్టార్ట్ అయ్యావు. నువ్వు అనుకుంటావు పొద్దున ఎప్పుడో 9కి వెళ్దామని. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. జస్ట్ టైంపాస్ చేయడమే అంతే కొంతసేపు. ఇంకా సాటర్డే కాబట్టి జస్ట్ ఏదన్నా సిరీస్ చూసుకుంటూ ఏదో ఒకటి చేస్తాం. ప్రేయర్ టైం ఫర్ బోత్ ఆఫ్ us. నేను ఎన్నిసార్లు ఏదైనా పెద్ద మందిరం చిన్న అట్లా సెట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అవ్వలేదు. నాకెందుకో ఇక్కడ ఇలా కూర్చొని, ఇది ఈస్ట్ సైడ్ అనమాట మా ఇంటికి, ఇలా కూర్చొని ఇలా దేవుడి దగ్గర కూర్చొని ఇలా కొంచెం సేపు మార్నింగ్ టైం స్పెండ్ చేయడం ఇష్టం. ఏమో ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి, ఇట్లా కంఫర్టబుల్ ఉంది కాబట్టి నేను ఇంకా వేరేది ఏం చేయట్లేదు. ఏందిరా పొట్టోడా, ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్న కొన్న టాప్స్ ప్యాంట్ నైట్ డ్రెస్ చలేస్తుంది అమ్మాయిలో. హీటర్ వేడిగా లేదా నీకు? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఇస్ ఎఫర్ట్, ప్యాషన్. చాలా పెద్ద కోట్ లాగా ఉంది, వద్దులే. యూ డిడ్ ఇట్ అని ఉంది. దీని లోపల you did it, warm wishes are due, hope even more good things happen for you, congratulations Anand. డాగ్స్ చాలా మంది కార్ లో వదిలేసి వెళ్తూ ఉంటారు కదా షాప్ లోకి, అట్లా అవి కార్ లో ఉన్నప్పుడు జనాల్ని చూసి అరుస్తూ ఉంటాయి. ఇట్స్ కామన్. అయితే నిన్న మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళారంట మా కమ్యూనిటీలో. వాకింగ్కి వెళ్ళినప్పుడు వేరే ఎవరో నైబర్ కనిపించి మాట్లాడుతుంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరు అక్కడ నుంచి విత్ డాగ్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కన ఏదో కార్ పార్క్ చేసింది, అందులోంచి డాగ్స్ అరుస్తున్నాయంట. ఎందుకు అరుస్తున్నాయి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో నార్మల్ గానే క్యాజువల్ గా మాట్లాడుకుంటే ఆ కార్ నుంచి ఒక ఆమె డోర్ తీసి ఇట్లా విండో కింది కానీ యు పిస్డ్ మై డాగ్స్ ఆఫ్ అనిందంట. వాట్ అంటే ఏంది? అలా డాగ్స్ కి జనాలు కనిపించకూడదా? ఇరిటేటింగ్ కదా అట్లా అనటం. హీస్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్. ఇప్పుడు కూడా వేరే కార్ లో డాగ్స్ చేసి నిన్న అలాగే జరిగింది, అసలు నేను ఏం చేయకుండా అలా అనింది అని గుర్తెచ్చుకుంటున్నాను. వచ్చామా? ఏంటివి మనలో? సో మనం యూజువల్ గా చాలా మంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తాం కదా. షీస్ ఫ్రమ్ ఫుడ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ బీటెక్, అండ్ ఇక్కడికి వచ్చి కూడా ఫుడ్ టెక్నాలజీలోనే మాస్టర్స్ చేసింది. సో అప్పుడు యూనివర్సిటీ బాస్టన్ కదా, రోడ్ ఐలాండ్ లో యూనివర్సిటీ. సో లాస్ట్ డిసెంబర్ లో షీ గాట్ గ్రాడ్యుయేటెడ్. ఓపీటీ ఎప్పుడు అప్లై చేసావు? నేను అరౌండ్ అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఓపీటీ అప్లై చేసా. విత్ ఇన్ 2 weeks 3 weeks కి అప్రూవ్ అయిపోయింది. 1 month లో వచ్చింది. 3 weeks లో అప్రూవ్ అయింది. మళ్ళీ కార్డ్ రావడానికి 1 month పట్టిందా? సో 4 weeks లో మొత్తం ప్రాసెస్ అయిపోయింది. సో తను ఈఏడి కార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది.
విత్ ఇన్ మంత్ జాబ్ కూడా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. సో ఎలా అప్లై చేసావు జాబ్స్? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇలాంటి క్వశ్చన్స్ మేబీ సంబడి ఎవరైనా ఫుడ్ సైన్స్ మీద వస్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా, ఇట్లా కూడా ఉన్నారు, వీఆర్ ఆన్ ద సేమ్ బోట్ అనిపిస్తుంది అని అడుగుతున్నా. సో ఎలా అప్లై చేసావు? సో మొత్తం 100% లింక్డ్ఇన్ మీదే రిలై అవుతాయి అక్క. సో ఇట్లా కంపెనీస్ సర్చ్ చేయడం లింక్డ్ఇన్ లో, జాబ్స్కి వెళ్ళిపోయి ఏం పొజిషన్స్ ఉన్నాయి, నాకు కావాల్సింది క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నీషియన్ పొజిషన్స్. ఎందుకంటే నేను స్టార్ట్ చేస్తున్నా కదా ఇప్పుడే జాబ్ లైఫ్ అది. సో మొత్తం టెక్నీషియన్స్ పొజిషన్స్ ఏమున్నాయి, కంపెనీ మంచిదా, ఇట్లా రీసెర్చ్ చేసి అప్లై చేయడం. తను ఏమి కన్సల్టెన్సీకి అప్రోచ్ అవ్వలేదు, నువ్వు డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళడం, ప్రతి జాబ్ కి అప్లై చేయడం. అండ్ ఐటీ గురించి తెలియదు కానీ ఫుడ్ సైన్స్ లో ఇది ఇట్లా లింక్డ్ఇన్ లో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం, ఇట్లా మొత్తం రిఫరల్ మీద అవుతుంది అనమాట. సో బట్ లక్కీలీ నాకు రిఫరల్ ఇవ్వకుండానే ఇట్లా ఫైండ్ అవుట్ చేసా. బట్ మనకు తెలిసిన సీనియర్స్ ఉంటే అట్లా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక సీనియర్ ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే ఇమ్మీడియట్ గా ఒక రోల్ అయిపోగానే రిఫర్ చేస్తే మనకు వస్తుంది. సో అట్లా రిఫర్ చేయగానే వస్తుందని కాదు, బట్ ఇంటర్వ్యూ మన మీద బేస్డ్ అవుతుంది. బట్ ఇట్స్ ప్లస్ పాయింట్ రిఫరెన్స్ ఇవ్వడం. కానీ నీకు అలా ఎవరు ఇవ్వలేదు. సో బట్ యూ అప్లై ఆన్ యువర్ ఓన్. బట్ ఫైనలీ షీ గాట్ ఇన్ టు విచ్ కంపెనీ? సమ్ ఈస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని లైక్ ల్యాబ్ టెక్నీషియన్, మొత్తం ల్యాబ్ లో పనిచేస్తారు, లైక్ ఫుడ్ రిలేటెడ్ స్టఫ్ కాబట్టి. సో తనే ఇంకా అపార్ట్మెంట్ ఎక్కడ ఉండాలి, టెనెసీలో ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అని వెతుక్కుంది. సో షీఈస్ మూవింగ్ టు టెనెసీ ఫర్ ఫస్ట్ జాబ్. కంగ్రాచులేషన్స్. అండ్ అందుకే మేము నీకోసం బొకే తీసుకొచ్చాం. కంగ్రాచులేషన్స్. అండ్ నీకునా? అండ్ దిస్ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఫుడ్ సైన్స్ లో ఉన్న వాళ్ళకి మేబీ నీ వన్ సజెషన్, నీ ఎక్స్పీరియన్స్ బట్టి. అంటే నాకు ఐటీ సైడ్ అదంతా అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇట్లా రీసెర్చ్ చేస్తే ఫుడ్ అసలు ఎంత డీప్గా ఇట్లా ల్యాబ్లో వర్క్ చేయడం కానీ ఇట్లా ఫుడ్ గురించి మనం ఇట్లా తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎనీవే విల్ ఫిగర్ అవుట్ వేస్ ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి అది ఇదని. సో మనం డిమాండ్ లో ఉంది అని ఏదైనా పర్టికులర్ కోర్స్ ఫోర్స్ఫుల్ గా తీసుకోవాల్సిన పని లేదు. బట్ ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఉంటే ఏవి అయినా ఫిగర్ అవుట్ చేసుకుంటాం మనం. ఏ డొమైన్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే.